ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మన నాటక రంగానికి హార్మోనిస్టు పెద్ద తలకాయ అయితే, తర్వాత తబలిస్టు చిన్న తలకాయ, తండ్రి తల్లి, అట్లనే క్లారినెట్ కూడా చాలా బ్రహ్మ విష్ణు మహేశ్వరలాగా వీరు చాలా అవసరమైనటువంటి మహానుభావులు. మరి ఒక క్లారినెట్ విద్వాంసుడుగా మన ముందున్నారు. వారి చేత ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సార్ నమస్తే. మరి మీ వివరాలు మన ప్రేక్షకులకు తెలియజేయండి. ప్రార్థన చేయాల్సింది ఉంటుంది. నా పేరు కోడూరు శంకర్రావు సార్. అది మన్యం జిల్లా సాలూరు గ్రామం సార్. ఓకే ఓకే. మీరు టీపీటీ చేశారా? తెలుగు పండిట్ టీపీటీ చేశాను సార్. చోడవరం కాలేజీలో చేశాను సార్. తెలుగు పండిట్ 2013-14 బ్యాచ్. తర్వాత టీచర్ గా కూడా పనిచేస్తున్నారా? లేదు సార్, అన్‌ట్రైన్డ్. అది విజయనగరం జిల్లా ఏ వెలగవల సార్, నేటివ్ ప్లేస్. నేను కొంతకాలం మా వృత్తిరీత్యా సాలూరు షిఫ్ట్ అయ్యాను సార్. దాదాపు 2000 నుంచి సాలూరు వెళ్ళిపోవడం జరిగింది. షాపు చేసుకుని మా వృత్తి పరంగా చేస్తూ ఎప్పుడు ఎడ్యుకేషన్ పూర్తి చేస్తూ ఇలాగా నేను కళారంగంలో ప్రవేశం చేశాను సార్. ఓకే ఓకే. వృత్తి కళాకారులుగా దీన్ని నమ్ముకొని మీరు కళాసేవ చేస్తున్నారు. అమ్మ నాన్న పేరు చెప్పండి. నా తల్లిదండ్రులు కోడూరు లక్ష్ముడు, గంగమ్మ, రాములమ్మ. నా భార్య లక్ష్మి మరియు 2 పిల్లలు సార్. మా అత్త మామగారి పేరు కూడా అదే. ఆ అత్త పేరు రాములమ్మ, మామ పేరు లక్ష్మణ. మరి చాలా సంతోషం మీ వివరాలు తెలియజేసినందుకు. మీరు ఎట్లా తాతల నాటి వాళ్ళ నుంచి అంటే వారసత్వంగా నేర్చుకున్నారా ఈ విద్య? మాకైతే మా తాత తండ్రుల నుండి కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి విషయాలు కానీ తెలియదు సార్. నాతోనే ఇది స్టార్ట్ అయిందా? ఓకే ఓకే. మా నాన్నగారు పంచాంగం ఇటువంటి మంచి చదివి ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్. మా తండ్రి మా ప్రొఫెషన్ లో కాకుండా మాకు బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇటువంటి మా ఊళ్ళో ఎవరు లేరు. మా నాన్నగారికి కానీ నాకు కానీ నా తాలూకు పిల్లలకు కానీ ఎవరికి లేదు సార్. అడగం సార్ మా ప్రొఫెషన్ లో. ఎందుకంటే మహా పెద్ద కళాకారులందరికీ కూడా మీ దయ వల్ల నేను వెళ్తుంటాను. ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని మరిన్ని విషయాలు మాట్లాడుకునే పోయే ముందు ఒక ప్రార్థనా గీతంతో వాయించండి.
సంగీతం మొట్టమొదట నేను నేర్చుకునేటప్పుడు బ్యాండ్ పరంగా మా గురువులు ఉండేవారు. రెడ్డి సింహాచలం గారు, పిల్లి సత్యం గారు ఉండేవారు. ఇద్దరు అందరూ బేస్మెంట్గా నేను కొంత వోకల్లో సంగీతం నేర్చుకున్నాను. 4th year కోర్స్ వరకు కీర్తన వర్ణం వరకు నేర్చుకుని ఈ బ్యాండ్ పరంగా ప్రాక్టీస్ చేస్తూ నేను 10th క్లాస్ ఆ టైంలో చదివేటప్పుడు నేను హరిశ్చంద్ర పద్యాలు చదవడానికి ఉన్ముఖుడిగా చేసేవాడు, ప్రయత్నం చేస్తే మా ఊళ్ళో ట్రూప్ ఉండేది. ఏ వరుసలో పూర్వం పెద్ద కళాకారులు కూడా అనుభవజ్ఞులు కూడా ఉన్నారు సార్. చిన్న పల్లెటూరు, 100 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. 100 ఇళ్ళలో ఇంచుమించు సుమారు 50 ఇళ్ళు కళాకారులు సార్ మా ఊళ్ళో. మాకంటూ వృత్తిపరంగా వ్యవసాయం ఉంది సార్. నాకు వ్యవసాయం నాకు అలవాటు చేసుకుంటూ కాలేజ్ చదువుకుంటూ మా నాన్నగారు ఈ పంచాంగం ఈ శ్రవణం మంచిట ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మా వృత్తి కూడా మేము చేసుకున్నాను అలా చేసుకుంటూ అలాగా చదువుకుని ఆయన యొక్క పడుదల ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో రాణించాలని అతనికి ఉంది సార్. నేనేంటంటే అతనికి తెలియకుండా ఈ కళారంగం నేర్చుకోవాలని పక్క రావులో నేను ప్రయత్నం చేసి వెళ్తుండి రోజు రిహార్సల్స్కి 9-10 ఇప్పుడు తెల్లవారు కంటిన్యూగా రిహార్సల్స్ చేసింది. అల్లు దానినాడు గురువు గారని రంగస్థల గురువు గారు అప్పుడు వచ్చారు మా ఊరు. గ్రూపు వాళ్ళకందరికీ కూడా చేస్తూ వాళ్ళని ఒక సుమారు ఒక 200 నాటకాలు ఆడిన సందర్భంలో నువ్వు బ్యాండ్ పార్టీకి కాకుండా అనేకమైన శృతులు దీంట్లో ఉంటాయి, నువ్వు నేర్చుకోవాలి, వాయిస్ బాగుంటుంది, నువ్వు పాడతావు, నువ్వు దీంట్లో రావాలి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఒత్తిడి చేశారు. అయితే ఆహార్యం ఉండదేమో, గాత్రం ఉన్నంత మాత్రం ఏముంది, ఆర్టిస్ట్గా కొనసాగుతాను అంటే వచ్చి బలత్కారంగా నువ్వు హరిశ్చంద్ర పాడాలి అని ఒక ఒత్తిడి చేశారు. వాయిస్ ధర్మం బట్టి చేస్తే అప్పుడు మన గురువు గారు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కళాకారులు వెంకటేశ్వరరావు, గుణేశ్వరరావు గారు ఈ తదితర పెద్ద మహానుభావులందరికీ కూడా ఏదో క్లారినెట్ నేను పెడుతుంటాను సార్. ఒక 20 సంవత్సరాల అనుభవం, 20 సంవత్సరాల అనుభవం క్లారినెట్ పెడుతుంటాను సార్. ఇప్పటికి మా సారు ఈ మధ్యన ఒక 5 సంవత్సరాల లోపు పరిచయం లేదు సార్. శ్రీనివాస సార్. మరి మా ప్రేక్షకుల కోసం మీరు దేన్ని వాయిస్తారు? వాయిద్యపరంగా అంటే ఇప్పుడు ప్రార్థన చేసి చూపించాను కదా ఓవర్గా నేను హరిశ్చంద్ర సెకండ్ హాఫ్ ఆడుతాను సార్. సొంత ట్రూపు ఏర్పాటు చేసుకున్నాను సార్. నా ట్రూపులో నక్షత్రంగా తయారు చేశాను సార్. నేను సెకండ్ హాఫ్గా ఆడుతూ క్లారినెట్ మహానుభావులందరికీ కూడా వెళ్ళాలని ఒక తపంతో నేను చేశాను సార్. అల్లు దానినాడు గురువు గారిని రంగస్థల కళాకారు గురువు గారుగా నన్ను రంగస్థలంలో ప్రవేశం చేశారు సార్. నటుడిగా నేను సుమారు ఒక 60-70 నాటకాలు ఇప్పుడు ప్రదర్శన ఇచ్చి ఉన్నాను సార్. మరి వోకల్గా మరి ఒకటే పద్యం పాడండి సరే. దేవి ఎక్కడి సంపదలు దేవి, ఎక్కడి సౌఖ్యములు రమయ్య సంపదల వెంటనొకరి సాగిరా
కొంచెం కూతగనంలాగా. చాలా సంతోషం సార్ శంకర్రావు సార్. మరి మిమ్మల్ని బాగా ప్రశంసించి అభినందించినటువంటి మీ బ్రదర్స్ని మెచ్చి అభినందించినటువంటి వారెవరు? నేను పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం ఇటువంటి మన రంగస్థల పరిచయ వేదికల్లో ఏకపాత్ర అభినయాల్లో నేను పాల్గొనడం జరిగింది సార్. అక్కడ అక్కడ నాకు తగిన గుర్తింపు మా గురువులందరూ అంతా కూడా లభించింది. చిన్న చిన్న సన్మానాలు కార్యక్రమాలు జరిగాయి సార్. ఓకే ఓకే. మరి ఒక టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి మీరు ఈ కళారంగంలో మీకు సంతృప్తినిచ్చిందంటారా? సంతృప్తినిచ్చింది సార్. ఈ కళారంగం నమ్ముకున్న తర్వాత నేను ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు సార్. దీంట్లో 20 సంవత్సరాల అనుభవంలో కూడా వెంకటేశ్వరరావు గారు, గుణేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు కూడా చాలా నాటకాలకి నేను వంతలో కూడా లక్ష్మణరావు గారి నాటకాలు కూడా ఒక సుమారు 16 నాటకాలు ఈ లక్ష్మణరావు గారు జూనియర్ ఆయన వారికి కూడా సీనియర్ లక్ష్మణరావు గారు పాల్చడం జరిగింది సార్. తదితర మన ప్రాంతంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మిస్టులందరికీ కూడా నేను సుపరిచితున్నా సార్. పెద్ద కళాకారులందరికీ కూడా ఏదో శంకర్రావు అంటే ఒక అభిమానం ఆ రకంగా ఉంటుంది. చాలా సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఇలాగుంటూ డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతాను సార్. ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నా సార్. నేను కూడా మీకు చెందిన ఉన్నాయి. ఏం చేస్తాయి ఇదే మొట్టమొదటిసారిగా మనకి లభ్యమైంది సార్. ఆడియో కానీ వీడియో రికార్డింగ్ ఇటువంటివి నేను స్టేజ్ ప్రదర్శనలో ఇచ్చేటప్పుడు కానీ నేను వాయించేటప్పుడు కానీ ఆ రికార్డింగ్లు చేసి నాకు వినిపించడం కానీ నాకు నేనుగా చేసుకునేది దీంట్లో ప్రయోగం నాకు ఆర్భాటం నాకు ఇష్టం ఉండదు సార్. నేను కష్టపడమే చెయ్యాలి ఇవన్నీ చెయ్యాలని లేదు సార్. లేదు మనం ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మన గురించి మనం చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిందే, లేకపోతే మనతో గుర్తించే వాళ్ళు లేరు. ముఖ్యంగా కళాకారులకి వారి వారి యొక్క ప్రతిభను అవసరమైన చోట ఖచ్చితంగా ప్రదర్శించాలి. నేను జస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా చేతల రూపంలో చూపించినటువంటి వారు పెద్దలు ఉన్నారు. శ్రీను గారు మరి నా వెంట జంటగా ఉంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి పెద్దలు. ఈ ఉత్తరాంధ్రలో ఇంతమంది కళాకారులు ఉన్నారు. నేను ఒక్కనే, చాలా మంది ఏమంటారంటే నేను నా ఇంటర్వ్యూ అయిపోయింది అప్ప అని చెప్పారు అంటారు. కానీ నాతో పాటు మిగతా ఎంతోమంది ప్రపంచాన్ని చూపించాల్సినటువంటి కళాకారులు ఉన్నారు. వారి కోసం మీరు ఒక టైం తీసుకోండి, ఒక షెడ్యూల్ పెట్టుకోండి, మేము హెల్ప్ చేస్తామని చెప్పి మరి బాలు సార్ అయితేనేమి ఇంకా 2 సంవత్సరాల నుంచి సంబంధం శ్రీను సార్ నన్ను విశాఖపట్నంలో కలిసినారు ఒక సన్మాన కార్యక్రమంలో. మామూలు లేని కళాకారులు కలుస్తుంటారు అనుకున్నాను, కానీ ఇంతగా నా మీద ప్రేమ అభిమానాలు పెంచుకొని ఇంతమందిని పరిచయం చేస్తారు అనుకోలేదు సార్. చాలా మరి ఏ రకంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని మాటలు రావు. మరి మా ప్రేక్షకుల కోసం ఈ వాయిద్యం ద్వారా ఒక మంచి కీర్తన
ఇంకే ఆ. ఎలా చేసుకుంటున్నా? ఏదైనా మరి. చిన్నాలు కూడా. ఆ, చాలా సంతోషం సార్. మరి అలాగనే ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. అయ్యయ్యో ఎంత పొరపడితే సగము కాలుచు బరువు లేక నిట్టు వెలుగుల పైకి లేచిన ఈ శవమును చూసి నేను ప్రాణిగా భావించలేను కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగుల్పింది. మాయాలేయ జగంబ నిత్యముని సంభావించు మోహము. మాయాలేయ జగంబ నిత్యముని సంభావించు మోహము. నా ఇల్లాలని నా కుమారుడై ఎంతో
చాలా అద్భుతంగా పాడినారు. ఎంత ఆ మెలికలు అనేటువంటి ఆ మెలోడీని మీరు తిప్పడం చాలా గ్రేట్. ఎందుకంటే చదువుకున్నారు, అందులో వృత్తిపరంగా మంచి వాయిద్యకారులు కాబట్టి బాగా పాడేటువంటి ఒక జ్ఞానము మీకుంది. మరి ఇట్లాంటి కళాకారులు మా ఛానల్ ద్వారా చూపించేటటువంటి భాగ్యం కలిగించినందుకు ఇక్కడ చేరవచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీకు మా ఛానల్ ద్వారా చిన్న ప్రశంస పత్రాలు సంపంగి సార్, అట్లనే హేమసుందర్రాజు సార్, పట్నాయక్ సార్, ఆల్ ఇండియా రేడియో, సార్ పర్లేదు. అయ్యో నాకు ఇక్కడ ఒక మంచి ప్లేస్ దొరకాలని. శంకర్ నాకు సుమారు దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ఫస్ట్ శంకర్ ఏంటంటే ఆర్ట్ సీన్కి డైరెక్ట్ వాయించేసాను. అమోఘమైనటువంటి వాయిద్యం, అమోఘమైన వాయిద్యం కావాలని చెప్పేసి ఆనాడు తెలిసింది. ఈనాడు కళాకారుడు అని తెలిసింది. అది చాలా గొప్పతనం. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో, ఏ టైంలో ఎవరు ఏ రూపాంతరం చెందుతారో, ఏ స్థాయికి ఎదుగుతారో అది మన చేతికి తెలియదు. అంతా కూడా విధి విధానాన్ని బట్టి ఉంటుంది. కూడా వీధిని బాగు చేయొచ్చు కానీ విధిని ఎవరు కూడా బాగు చేయలేము. కానీ ఈ విధి అనబడేది ఏంటంటే తనకు తాను బాగు చేసుకునేది. వీధిని బాగు చేసేది చాలా మంది ఉన్నారు. వీధిని బాగు చేయడానికి నాయకులు, రాజకీయ నాయకులు. కానీ విధిని ఎవరు బాగు చేయాలి? మనంతటా మనమే. అది మన విధికి మనమే అనుకూలమై ఉండాలి. కాబట్టి అటువంటిప్పుడు మనం అనుకున్న స్థాయికి వెళ్ళగలవు. ఎంతో మంది అవమానపరుస్తుంటారు. నువ్వేంటి, నువ్వు హరిశ్చంద్రుడా, ఎంత సన్నంగా ఉన్నావు అని చెప్పి విమర్శలు, ప్రశంసలు కంటే విమర్శలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నేను విమర్శలు పొందాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి. నన్ను ఎంతో మంది తిట్టేవారు. నీకేం బుద్ధి లేదట్రా అని విశ్వామిత్రుడు ఆడేవాడు. సన్నంగా ఉండేవాడిని. నువ్వు విశ్వామిత్రుడుగా, ఓరి విశ్వామిత్రుడు బక్క చెక్కిపోయాడు రా నువ్వు అనేవాడు. అంటే అటువంటి విమర్శలు పొందాను కాబట్టి, ఆటుపోట్లకి ఓర్చుకున్నాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆ కారణం ఆ కళామతని నమ్ముకున్నాం. కాబట్టి నువ్వు కూడా
నమ్ముకో నమ్ముకో నమ్ముకో. కళాకాలం మధ్య కోరుకుంటూ ఈ కళా సఖ్యాన్ని ఇంతటితో ఈరోజు రెండో రోజు తేరు తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో యూట్యూబ్ కార్యక్రమం రెండో రోజు మా శ్రీనివాస్ గారు బృందం, అలాగే మా పల్ల రామచంద్ర గారు, అలాగే శ్రీనివాస్ గారు కజినం దామోదర్ గారు, ఈ ప్రాంతంలో జరిపించిన సపోర్ట్గా ఉన్న మా ఎంపీటీసీ కట్వల్ శ్రీనివాస్ గారు, అలాగే ఇందులో ఒక అధికారిగా వచ్చిన యూట్యూబ్ అజయ్ గారు, అలాగే ఒక జడ్జిగా బ్రహ్మంతులుడు బాలు గారు, అన్ని ఇన్స్ట్రుమెంటేషన్ వారికి కూడా మంచి మంచి విషయాలు చెప్పి మీకు హీనంగా కానీ విమర్శకులు ఎక్కువ ఉంటారని చెప్పినా సరే మీరు దాన్ని విసర్జించవద్దు, అభివృద్ధి పదంలో నడవాలని చెప్పిన జడ్జిగా వచ్చిన బ్రాహ్మణోత్తములు బాలు గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న పట్నాయక్ గారు వివిధ వేషధారణలు గట్టా ధరించి సపోర్ట్ చేసి వర్ధమాన ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ తెచ్చి పరిచయం చేసి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. యూట్యూబ్లో ఎన్ని రకాలు చేసినప్పటికీ బాలు గారు అబ్జెక్షన్ ధర చేసినప్పటికీ దాన్ని ఓవర్లాప్ చేసి ఆర్గనైజేషన్ ఉండాలి. ఆయన ఎలా ఉన్నప్పుడు కూడా నాకు అవసరం ఈ అందరినీ చేశానంటే ఒక ఆర్గనైజేషన్ ఎటువంటి అవసరం, అది విద్య ఉంది, ఒక స్థాయిని ఒక యూట్యూబ్లో వస్తున్నాడు, ఆ స్థాయి నీ కొడుక వేరేవాడ అని కూడా అబ్జెక్షన్ చేశాను. మీ అందరికి కూడా పేరు కోరిన క్లారినెట్ కూడా క్లారినెట్ దగ్గర విద్య ఉంది, కులవృత్తి ఉంది, వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరితో ప్రలోభపడలేదు. అవసరం పెళ్ళిళ్ళ వల్ల డబ్బులు వచ్చినా, ఇతర వ్యవసాయం పరంగా వచ్చినా, ఇతర క్లారిటీ పరంగా వచ్చినా అందరికీ వాయిస్తుంటారు. మీ అవసరం ఉంటుందని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఎక్కడ తలెక్కన వస్తున్నాను. కొడత సాయంలాగా నాలాగా ఓట్ తక్కువైనప్పుడు కూడా మంచి వాయిస్ అవరోహణంతో అందించిన అతను చేయలేని ఇతనికి ఎంత వర్షము ఉప్పినగా వచ్చినప్పుడు కూడా ఎందరున్నా మీరు బాధపడద్దు. భోజన బాధలు కానీ టిఫిన్ కానీ అన్నీ ఉన్నాయి, వస్తున్నాయి. ఇక్కడ వస్త్రాధిపత్తిన వాడు కూడా అది పోయింది అంటే అన్నిటికీ నేను ఉన్నానన్నా మా సంబంధి శ్రీనివాస్ గారికి దీర్ఘాయుతో ఉండాలని నా కోరిక. ఇది నా స్నేహపూర్వక అభ్యర్థన. మన బాధగా హరిశ్చంద్ర వేషానికి సరిపోవాలి నాకు గానగంధ వ్యవస్థ పౌరాణిక కృష్ణుడా కృష్ణుడిగా కదా. మరి ఆయన ఫస్ట్ కృష్ణుడు యాక్సెప్ట్ చేశారండి. అసలు ఆయన ఫస్ట్ ఆయన దేవుడు వచ్చారు సార్, ఆయన యొక్క ప్రతిభ ద్వారా వచ్చారు. అలాగే నేను ఏంటంటే మా హేమ అన్నాడు, నేను దుర్యోధను సాధనేమో అన్నాడు. అంటే నేను ఒకటన్నాను, ఇవే మన తన్ను ఆంజనేయ గారు ఆయన పోకటి ఇదంతా కూడా మనం అనుసరిస్తున్నాం, అనుసరించాలి వేరాది అంతకు తప్పించి ఎవరికి మరి రెండో అవకాశం లేదని నేను ఈరోజు అంటాను. నేను అన్నాను, నీకు ఆ వేషధారణ సరిపోయే పికప్ లేకపోతే కానీ నీలో గొంతు, ఆ గొంతులో నుంచి నీ గొంతుకే అనమాట ప్రధానం అయిపోయింది. రాజు గారు గానం చేతనం అయిపోయింది. చచ్చి మనిషి గారు ఊపేసరికి మొత్తం మనం తెచ్చేశారు. అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్న కళ నుంచే ఎంతదైతే మనం తీసుకోవాలో మనకు భగవంతుడు ఏదో దాని నుంచి మనం తీసుకోవాలి అనేది నేను అనుకుంటున్నాను. అంతేగాని వేరే ఉన్నా చేసిన అదే అది ఉండకూడదని నేనైతే నేను అంటాను. అది ఉండొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు హీరోలు హీరోయిన్ బాగుండాలి, హీరో బాగుంది. ఇప్పుడు అదేం లేదు, ప్రతిభ ఉన్నవాడే హీరో. బాలు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ చిన్న సత్యకీర్తి నుంచి ప్రతి ఒక్క వేషాన్ని కూడా చేసి ఆ రూమ్ చూస్తే అంటే అది చూసిన వాళ్ళు బాగా తెలుస్తుంది. పాత్రధారి అదే నా చిన్న మన